ఇదిగోండి పచ్చిమిర్చి అయితే కట్ చేస్తుంది, రైస్లోని అయితే కలుపుతుంది. చాలామంది తాలింపులో వేస్తారు, తాలింపులో కాకుండా రైస్లో కలిపితే చాలా బాగుంటుంది. అందుకే మమ్మీ చేసిన పులిహోర అంటే చాలా బాగుంటుందని చెప్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బేసన్లో అయితే కలిపేస్తుంది, పచ్చిమిర్చి అయితే కట్ చేస్తుంది కదా, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం రైస్లో కలిపి పులిహోర అయితే కలిపేస్తుంది. చాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం. ఇదిగోండి అల్లం. ఇప్పుడైతే నిమ్మకాయలు అయితే కట్ చేస్తుంది. అలా అంటే రసం బాగా వస్తుంది కదా. నిమ్మకాయలు అయితే కట్ చేస్తుంది. ఇదిగోండి ధనియాలు అయితే వేస్తుంది. నిమ్మకాయలు అయితే పిండుతుంది, నిమ్మకాయలన్నీ అయితే పిండుతుంది. ఇప్పుడు ఒకసారి అదైతే బాగా అయితే కలుపుతుంది. ఇప్పుడు మనం ముందుగా రైస్ అయితే వండుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అదైతే అందులో అయితే వేస్తుంది. అదంతా బాగా కలిపొస్తుంది. కలిపిన తర్వాత ఆ చింతపండు రసం, నెక్స్ట్ వచ్చేసి ఆ పోపులు మొత్తం, ఆవాలు, శనగపలుగు, శనగపప్పు అవన్నీ అయితే వేస్తుంది, కలుపుతుంది. ఆయిల్ అయితే వేస్తుంది, అవన్నీ అయితే వేసింది కదా, చాలా ఎక్కువ అయితే ఆయిల్ అయితే వేసేసింది. వాటర్ వేసినట్టు ఆయిల్ వేసేసింది. పులిహోరకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందంట. మా అమ్మ అయితే చాలా ఎక్కువ వేస్తుంది. అదిగోండి చేతుల నిండా ఆయిల్ ఉంది, వాటర్ వేసినట్టు వేస్తుంది మొత్తం. ఇదిగోండి చింతపండు రసం అయితే కలిపేస్తుంది. చింతపండు రసం కలిపేసిన తర్వాత ఆ పోపు ఉంది కదా, అవన్నీ అయితే వేస్తుంది. అదైతే కలిపేసింది. ఇదిగోండి ఇప్పుడైతే ఈ తాలింపు అయితే వేసేసింది. ఇప్పుడైతే అమ్మ గుండ మొత్తం అయితే కలిపేసింది. పులిహోర అయితే రెడీ అయిపోయింది. చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా. టేస్ట్ మాత్రం సూపర్.